నమస్తే, వెల్కమ్ టు జై హో సక్సెస్ మంత్ర. ఇవాల్టి జై హో సక్సెస్ మంత్రాలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ కవిత అజయ్, ప్రముఖ సైకాలజిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఆమె మాటల్లోనే విందాం ఇవాళ ఏ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాము. నమస్తే మేడం, మా స్టూడియోకి స్వాగతం. అండ్ ముందుగా మనం ఈరోజు ఏ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం? మనం లైఫ్ స్కిల్స్ గురించి మాట్లాడుకోబోతున్నామండి. లైఫ్ స్కిల్స్ అంటే జీవన నైపుణ్యాలు. ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి? ఇప్పుడున్నటువంటి సమాజంలో, ప్రజెంట్ ఉన్న కండిషన్లో వీటి అవసరం ఎంతవరకు ఉంది? ఎస్ అండి, లైఫ్ స్కిల్స్ ప్రతిదీ స్కిల్లే. మనం లైఫ్ని లీడ్ చేయాలి అంటే వీ హ్యావ్ టు అక్వైర్ మోర్ అండ్ మోర్ స్కిల్స్. మరి అవసరం ఏంటి, ఎందుకు నేర్చుకోవాలి? లైఫ్ స్కిల్స్ నేర్చుకోకపోతే బ్రతకలేమా అని అనుకోవచ్చు. బట్ లైఫ్ స్కిల్స్ అంటే ఏంటంటే మన జీవితాన్ని ఒక అర్థవంతంగా, సంతోషకరంగా, సాటిస్ఫాక్షన్గా మనం జీవితంలో ఎదురయ్యే డే టు డే ఛాలెంజెస్ని ఎట్లా ఓవర్కమ్ కావాలి. సో ఈ స్కిల్స్ అన్నింటినీ మనం హ్యాపీగా, అల్టిమేట్గా మనం సంతోషకరంగా లైఫ్గా హ్యాపీనెస్తో లీడ్ చేయాలి, హ్యాపీగా లీడ్ చేయగలగాలి జీవితాన్ని. సో వీటికి కావాల్సిన నైపుణ్యాలన్నింటినీ మనం లైఫ్ స్కిల్స్ అంటామండి. ఓకే, అంటే వృత్తిపరమైనటువంటి నిపుణత, వృత్తిపరమైనటువంటి నైపుణ్యాలు కూడా లైఫ్ స్కిల్ కింద వస్తుందంటారా? లైఫ్ స్కిల్స్ కింద వస్తాయి. ఎస్ అండి, నేర్చుకునేది అంటే బెటర్గా చేయగలిగేది ఏదైనా కూడా అది లైఫ్ స్కిల్కే వస్తుంది. ఇట్స్ ఆల్సో కవర్డ్ అంటూ. ఎస్ ఎస్, అంటే మనము ఇప్పుడు 21st సెంచరీలో ఉన్నామండి. చాలా ఒక 5 years బ్యాక్ ఇప్పటికి, 5 days బ్యాక్ ఇప్పటికి ఎన్నో వర్షన్స్ చేంజ్ అవుతున్నాయి. అంటే మనం నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవాలి. సో నేను అప్డేట్ చేసుకోను, నాకు ఇలాగే బాగుంది అంటే ఓలా, ఊబర్, .cab ఉంది, నేను వెళ్ళాలి, వేరే చోటుకి వెళ్ళాలి. నేను మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని నేను నేర్చుకుంటే ఈజీగా పని అయిపోతుంది. అదర్వైజ్ నేను ఐ హ్యావ్ టు డిపెండ్ ఆన్ సమ్ వన్. సో ఈ స్కిల్, ఇది ఒక లైఫ్ స్కిల్. నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవడం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ లైఫ్ స్కిల్స్. లైఫ్ స్కిల్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి? బేసికల్లీ లైఫ్ స్కిల్స్ 3 typesగా చెప్తామండి మనం. అంటే సాంఘిక నైపుణ్యాలు, సోషల్ లైఫ్ స్కిల్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆలోచన నైపుణ్యాలు, థింకింగ్ లైఫ్ స్కిల్స్, అండ్ తర్వాత కోపింగ్ స్కిల్స్. అంటే ఒక సమస్యని ఎలా మనం కోపప్ చేసుకుంటున్నాం, దానిలో నుంచి మనం ఎలా బయటపడగలుగుతాము అనేవి ఈ 3 స్కిల్స్. ఎస్ ఎస్, అంటే సోషల్ నైపుణ్యాలు, అంటే సాంఘిక నైపుణ్యాలు, సోషల్ స్కిల్స్ ఏంటి అంటే మనం సొసైటీలో వీఆర్ నాట్ ఐసోలేటెడ్. మనం ఒక్కరిగా లైఫ్ లీడ్ చేయలేము. గ్రూప్లో మనం మన షేర్ చేసుకుంటే మానవుడు సంఘజీవి. మన ఎమోషన్స్ని, మన ప్రేమని అవతల వ్యక్తితో మనం పంచుకోవడం, షేర్ చేసుకోవడం ద్వారానే మనం ముందుకెళ్తూ ఉంటాం. సో ఒక సొసైటీలో, ఫ్యామిలీలో, సొసైటీలో నేను ఎలా ఉండాలి, ఎలాంటి స్కిల్స్ని నేను నేర్చుకుంటే, అక్వైర్ చేసుకుంటే నేను ముందుకు వెళ్ళగలుగుతాను అనేవన్నీ సోషల్ లైఫ్ స్కిల్స్లోకి వస్తాయండి. తర్వాత థింకింగ్ స్కిల్స్, అంటే ఆలోచన నైపుణ్యాలు. ఎలా థింక్ చేయాలి, క్రిటికల్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్. ఎస్, అంటే ఒక సిచ్యువేషన్ని మనం అక్కడ తీసుకోవాల్సిన రైట్ డెసిషన్ తీసుకుంటేనే మనం ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడగలుగుతాం. అదర్వైజ్ మనం మళ్ళీ అగైన్ కాన్ఫ్లిక్ట్ ఎరైజ్ అవుతుంది. సో ఆ సిచ్యువేషన్లో నేను తీసుకోవాల్సిన డెసిషన్ ఏంటి అనేది ఇవన్నీ కూడా ఆలోచన స్కిల్స్లోకి, నైపుణ్యాల్లోకి వస్తాయండి. అండ్ తర్వాత కోపింగ్ స్కిల్స్, అంటే ఒక సమస్యని నేను నా ఇంట్లో కావచ్చు, నా బయట కావచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అన్నమాట. అంటే కోపప్ ఎట్లా చేసుకుంటాం, మనం ఎట్లా దానికి అడ్జస్ట్ అవుతాం, దాని నుంచి ఎట్లా బయటపడగలుగుతాం, అంటే స్ట్రెస్కి గురి కాకుండా, ఒత్తిడికి గురి కాకుండా అందులో నుంచి నేను ఏ విధంగా బయటపడగలుగుతాను అనేది కోపింగ్ స్కిల్స్లోకి వస్తాయండి. డెఫినెట్లీ. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ వ్యక్తిగత నైపుణ్యాలన్నీ కూడా, ఈ స్కిల్స్ అన్నీ కూడా ఒక చోట నుంచి లేకపోతే మరొకరి నుంచి నేర్చుకోగలిగినవి అంటారా, లేకపోతే ఎట్లా? ఎస్, ఇప్పుడు మీరు బాగా మాట్లాడుతున్నారండి. సో నేను ఇది తను చాలా బాగా మాట్లాడుతున్నారు అనేది యాక్సెప్ట్ చేసి తనలాగా నేను నేర్చుకుంటాను. సొసైటీలో నాకు, అంటే నా కమ్యూనికేషనల్ స్కిల్స్ వల్ల నాకు ఒక ఐడెంటిటీ వస్తుంది అని నేను గమనించినప్పుడు,
నేను గ్రహించుకున్నప్పుడు నేను ఆ స్కిల్స్ని అవతల వ్యక్తి Adapt నుంచి చేసుకోవడంలో నేర్చుకునే తప్పులేదు కదా, తప్పులేదు కదా, నేర్చుకోవాలి కూడా. ఎందుకు మనం లైఫ్ని విన్ అవ్వాలి. మనం మార్నింగ్ పొద్దున్న నుంచి లేచిన నుంచి పడుకునేంత వరకు సో మెనీ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ని ఎదుర్కొంటాము, డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ని కలుస్తుంటాము. మన ఫర్ చిన్న ఎగ్జాంపుల్ అని, మనం బస్సు ఎక్కాము, సిటీ బస్సు, కాళ్ళు నొప్పెడుతున్నాయి, కొంచెం సీట్ మొత్తం నిండిపోయి ఉన్నాయి సీట్లు, ఎవరినైనా కాస్త అడిగితే మనకు సీట్ దొరికే అవకాశం ఉంటుంది. నేను కాస్త జరుగుతారా అని రిక్వెస్టింగ్గా అడగడానికి ముగ్గురు కూర్చున్నారు, జరుగుతేంటి అని అన్నాం అనుకోండి, అక్కడ కమ్యూనికేషనల్ స్కిల్స్ అంటే హౌ వీఆర్ బిహేవింగ్, హౌ వీఆర్ కమ్యూనికేటింగ్, అంటే అక్కడ మన నైపుణ్యం అక్కడే ఉంటుంది అనమాట. మనం హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అంటే వీ హ్యావ్ టు అక్వైర్, అంతే. అంటే ఈ నైపుణ్యాలకు సంబంధించినంత వరకు కూడా ప్రత్యేకించి ఏమైనా కొన్ని రూల్స్ లాంటివి ఏమైనా ఫాలో అయితే బెటర్ అంటారా? రూల్ అండ్ పర్టికులర్గా ఇవి నేర్చుకోవాలి అని కాకుండా మామూలుగా మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక 10 లైఫ్ స్కిల్స్ని, అంటే మేజర్ లైఫ్ స్కిల్స్ని వాళ్ళు అంటే చెప్పారనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఎంపతి, సింపతి అండ్ ఎంపతి. మనం రోడ్ మీద వెళ్తూ ఉంటామండి, రోడ్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగింది, అయ్యో 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 అనే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ అందులో ఒకరిద్దరు 108కి కాల్ చేసి వాళ్ళని హాస్పిటల్లో లేవదీసి హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళు వచ్చేంత వరకే ఉంటారు. ఎంపథెటిక్గా ఉండడం, ఇది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్ అండి. అంటే అవతల వ్యక్తి నేను ఆ సిచ్యువేషన్లో ఉంటే అవతల నేను ఆ ప్రాబ్లం నాకు వస్తే, అవతల వ్యక్తికి వచ్చిన ప్రాబ్లం నాకు వస్తే నేను ఎంతగా బాధపడతాను, నేను ఎంతగా సంతోషిస్తాను. ఎస్, అంటే అట్లాంటప్పుడు మనం అందరినీ ఒకే దృష్టితో చూడగలుగుతాం, వాళ్ళకి బాధ కాకుండా, హర్ట్ చేయకుండా మనం మెదలగలుగుతాం. ఎంపతి లేకుంటే అండి కమ్యూనికేషన్ ఈజ్ జస్ట్ ఓన్లీ వన్ సైడ్, అంతే. అంటే ఆ అవతల వ్యక్తి నాకు చాలా అర్జెంట్ ఉందండి, నేను బయటికి ఒక బాస్ దగ్గరికి వెళ్ళి సార్ ప్లీజ్ అండి ఒక 1 hour పర్మిషన్ ఇవ్వండి అంటే ఆ బాస్ అర్థం చేసుకుని ఎంపథెటిక్గా ఉన్నట్లయితే ఈ వ్యక్తికి పర్మిషన్ ఇస్తారు కదా. అంటే ఇది ఒక స్కిల్. అదర్వైజ్ ఏంటి, మనం ఇంటర్పర్సనల్ మళ్ళీ అంతా ఒకే దగ్గరికి వస్తుంది, మళ్ళీ మనం వీ హ్యావ్ టు షేర్ అవర్ ఎమోషన్స్, ఫీలింగ్స్. నేను అలాగే ఎంపతి లేకుండా నేను అలాగే ఉంటాను అంటే అది కుదరదు కదా. సో ఆ ఎంపతి అనేది కూడా ఒక స్కిల్, మనం అది అలవర్చుకోవాలి. ఓకే, ఈ లైఫ్ స్కిల్స్ విషయానికి వస్తే ప్రత్యేకించి ఒక్కసారి పాతకాలంలోకి వెళితే, పాతకాలం నుంచి కూడా లైఫ్ స్కిల్స్తోనే ప్రజలంతా కూడా బతికేవాళ్ళు అనుకోవచ్చు అంటారా? ఈచ్ అండ్ అదర్ ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ నేర్చుకుంటూ ఉండేవాళ్ళ? అలాగే ఇప్పటి ప్రజెంట్ సిచ్యువేషన్కి దానికి దీనికి తేడా ఏమిటండి? పాతకాలంలో అంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉన్న కాలంలో మనం అప్పుడు ఇన్ని డిస్ట్రాక్షన్స్ లేని కాలంలో ఈ స్కిల్స్ అప్పటి నుంచే ఉన్నాయి. వాళ్ళు ఇంక ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి. పెద్దవాళ్ళ దగ్గర నుంచి మనం చాలా నేర్చుకునే వాళ్ళం. ఒక ఫ్యామిలీలో ఒక ప్రాబ్లం, ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది, ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది, పిల్లలు ఒక లవ్ ఫెయిల్యూర్, లవ్ ఎఫైర్ ఏదో జరుగుతుంది, ఇవన్నింటినీ ఒక దగ్గర కూర్చొని వాళ్ళు డిస్కస్ చేసుకొని పిల్లలకి నేర్పించడం, అంటే జీవితంలో ఎట్లా నువ్వు ముందుకెళ్ళాలి, ఎలా జీవించాలి అనే విషయాల్ని వాళ్ళు నేర్పించేవాళ్ళు. ఆ స్కిల్స్ని వాళ్ళని చూసి పిల్లలు నేర్చుకునేవాళ్ళు. ఇది అని డైరెక్ట్గా నేర్చుకోకపోయినప్పటికీ పెద్దవాళ్ళని చూసి నేర్చుకునే అవకాశాలు అక్కడ ఎక్కువగా ఉండేవి. సో ఇప్పుడు ఈ ప్రజెంట్ సినారియోకి వస్తే ఏంటి అంటే ఇప్పుడే తక్కువగా ఉంటున్నాయండి ఈ స్కిల్స్ అన్నీ కూడా. చాలా మనం తక్కువ చూస్తున్నాం. అంటే ఈ జనరేషన్లో అంటే వాళ్ళు ఎడ్యుకేటెడ్ అవుతున్నారు, చదువుకుంటున్నారు, చాలా డిగ్రీ సంపాదిస్తున్నారు, బట్ మళ్ళీ వాళ్ళు ఒక చిన్న ప్రాబ్లం వస్తే దాన్ని కోపప్ చేసుకోలేక కోపింగ్ స్కిల్స్ కొరవడుతున్నాయి, ఉండట్లేదు, లేక వాళ్ళు సూసైడ్ దాకా కూడా వెళ్ళిపోతున్నారు. మీరు ఇంతకు ముందు మాట్లాడుతూ 10 టైప్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ ఉంటాయని చెప్పారు. ఈ 10 టైప్స్లో కూడా ఏవేంటవి ఎలాబరేట్ చేసి చెప్పుకుంటే అవి ఎలా ఉపయోగపడతాయంటారు? 10 టైప్స్ కాదండి, 10 కోర్ లైఫ్ స్కిల్స్ అంటే WHO వాళ్ళు గుర్తించినవి. సో మనం ఎంపతి గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ ఫస్ట్ ఎంపతి కన్నా కూడా ఫస్ట్ సెల్ఫ్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్ అండి. అంటే మన పట్ల మన అవేర్నెస్ అన్నమాట. అంటే నా బలహీనతలు ఏంటి, నా బలాలు ఏంటి, నా గురించి నేను తెలుసుకోవడం, నాకు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం. సో అప్పుడు ఏం జరుగుతుంది, మనం నేనేంటో నాకు తెలిసినప్పుడు, అంటే నా గురించిన అవగాహన నాకు కంప్లీట్ పిక్చర్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నా కోపం నాకు ఎక్కువ, ఇది నా బలహీనత, నేను దాన్ని గుర్తించినప్పుడు ఏం జరుగుతుంది, నేను
ఆ కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తాను. నాకు బద్ధకం చాలా ఎక్కువ, దాన్ని నేను ఓవర్కమ్ కావడానికి ప్రయత్నిస్తాను. సో వాట్ ఈజ్ వాట్ అంటే వాట్ ఐ యామ్ నేను అనేది నేను తెలుసుకోగలిగినప్పుడు సెల్ఫ్ అవేర్నెస్ అంట, ఇది చాలా అవసరమైన లైఫ్ స్కిల్. చాలామందికి వాళ్ళపైన వాళ్ళకి నమ్మకం ఉండదు, వాళ్ళపైన వాళ్ళకి ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. మనల్ని మనం ఇష్టపడితే అద్భుతాలు సాధించవచ్చు. ఇట్స్ అ వెపన్ అండి, అంటే ఆయుధం లాగా మనం మలుచుకోవాలి. ఎప్పుడంటే నా గురించిన నేను అవేర్నెస్ నాకున్నప్పుడు, అవేర్నెస్ ఉండాలి అంటే నన్ను నేను ప్రేమించుకోవాలి, నన్ను నేను గౌరవించుకోవాలి, సెల్ఫ్ ఎస్టీమ్ అంటాం. సో ఈ సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ అవేర్నెస్ ఉన్నప్పుడు నెక్స్ట్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఎంపతి వస్తుంది. అంటే నాకు నేను రెస్పెక్ట్ ఇచ్చుకున్నప్పుడు పర్టికులర్ సిచ్యువేషన్లో అలా జరిగితే నేను బాధపడతాను, నేను ఇబ్బంది పడతాను, నేను హర్ట్ అవుతాను అన్నప్పుడు అదే సందర్భంలో ఎదుటి వ్యక్తికి ఎదురైనప్పుడు మనం చాలా కోఆపరేటివ్గా ఉంటాం, వాళ్ళకి హెల్ప్ఫుల్గా అసిస్ట్ చేయగలుగుతాం. సో నెక్స్ట్ వచ్చేసి క్రియేటివ్ థింకింగ్ అండి. అంటే ఒక ఇద్దరు వ్యక్తులు సేమ్ సిచ్యువేషన్, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మార్కెటింగ్ కంపెనీ, షూస్ కంపెనీ, వాళ్ళ సేల్స్ని డెవలప్ చేసుకోవడానికి ఒక ఐలాండ్కి పంపిస్తారు ఇద్దరు సేల్స్ మెన్స్ని. ఐలాండ్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వ్యక్తి ఏం చేస్తాడంటే అక్కడ వెళ్ళి చూడగానే అక్కడ ఎవరికి చెప్పులు ఉండవండి, ఎవరు చెప్పులు వేసుకోరు. చాలా దిగులుగా, చాలా బాధగా, అయ్యో ఎలాగండి అక్కడ ఎవరు అసలు చెప్పులు వేసుకునే అలవాటు వాళ్ళకి లేదు, ఎలా చేయించాలి, మనం బిజినెస్ క్లోజ్ చేసుకోవాలి, ఇంకా మనం చేయలేమంటాడు. వేరే సెకండ్ వ్యక్తి క్రియేటివ్గా ఆలోచిస్తాడు, అక్కడ లేవు కాబట్టి, అక్కడ ఎవరు చెప్పులు వేసుకోవట్లేదు కాబట్టి మనం చెప్పుల యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేద్దాం. అంటే కాస్త సృజనాత్మకంగా, అంటే సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడంలో క్రియేటివిటీ ప్రతి సందర్భంలో ఇది మనకి చాలా ఉపయోగపడుతుందండి. అండ్ ప్రతి చోట మన మార్నింగ్ నుంచి డే టు డే లైఫ్లో క్రియేటివిటీ ప్లేస్ ఎ వైటల్ రోల్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి క్రిటికల్ థింకింగ్ అండి. క్రిటికల్ థింకింగ్ అంటే మనం ఎదుర్కొన్న ఎక్స్పీరియన్సెస్, అనుభవాల నుంచి, అబ్జర్వేషన్ నుంచి మనకున్న ఐడియాస్ని ఎట్లా జనరేట్ చేస్తాం, ఆ ఐడియాస్ని అంటే అప్లికేషన్ చేసే టైంలో వాటిని ఏ విధంగా ఫ్లెక్సిబుల్గా ఉంటూ మన ఒక ఐడియాని ఒకరు చేశారంటే సేమ్ అలాగే మనం చేయాలని లేదు, మన ఫీజిబిలిటీ, మన ఫ్లెక్సిబిలిటీ దాన్ని చేసుకొని మనం అందులో నుంచి బయటపడగలగడం. క్రియేటివ్ అండ్ క్రిటికల్ థింకింగ్, ఇవి రెండు కూడా అంటే ఒక సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడంలో ఎంత క్రిటికల్గా మనం ఆలోచిస్తాం. మనకు ఆల్రెడీ ప్రీవియస్ నాలెడ్జ్ ఉంటుంది, మనం అబ్జర్వేషన్ ద్వారా ఇతరుల నుంచి నేర్చుకుంటాం. మన ఇంట్లో ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది, మా నాన్నగారిని నేను చూశాను, నాన్న ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేశారు, ఆయన ఏం చేశారు. సో ఆ ఐడియాని నేను తీసుకొని నాకున్న నాలెడ్జ్ని, నాకున్న క్రియేటివిటీని పెట్టి ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా నేను ఎలా బయటపడగలుగుతాను. అంతేకాని నేను ఈ క్రిటికల్ థింకింగ్ లేకపోతే ఏం జరుగుద్దండి, డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్, ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయక తోచక ఇంకా కంగారు పడిపోయి ఎలా 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 మనం ఇబ్బంది పడిపోయి మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా కంగారు పెట్టేస్తాం అనమాట. సో అలా కాకుండా ఈ క్రిటికల్ అండ్ క్రియేటివ్ థింకింగ్ వీటిని అక్వైర్ చేసుకోవడం కూడా ఇవి రెండు ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషనల్ స్కిల్స్. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. అంటే నాకు నా హస్బెండ్ అంటే చాలా ప్రేమ ఉంది, బట్ ఐఎమ్ నాట్ కన్వేయింగ్ ఇట్ ప్రాపర్లీ. ఇద్దరి మధ్య అక్కడ ఏం జరుగుతుంది, ఒక కాన్ఫ్లిక్ట్ ఎరైజ్ అవుతుంది. నాకు చాలా నాలెడ్జ్ ఉంది, ఇంటర్వ్యూ నేను వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కన్నా నాకు ఎక్కువ నాలెడ్జ్ ఉంది, బట్ నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను, టెన్షన్ పడ్డాను, నాకు నా ఇన్ఫర్మేషన్ నాలో ఉన్నదాన్ని నేను ఎక్స్ప్రెస్ చేయలేక ఫెయిల్యూర్ అయ్యాను అక్కడ సిచ్యువేషన్. నాలెడ్జ్ ఉంది కానీ కన్వే చేయలేకపోయాను. సో కన్వేయింగ్ ద రైట్ స్కిల్స్ లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ వచ్చి కమ్యూనికేషన్ స్కిల్స్. డెఫినెట్లీ, ఖచ్చితంగా. అంటే మన వర్బల్ అండ్ నాన్ వర్బల్, ఓన్లీ వర్బలే కాదండి, నాన్ వర్బల్ కంటే మన గెస్చర్స్ కూడా చాలా కన్వే చేస్తాయి, మన కళ్ళు మాట్లాడతాయి, మన బాడీ లాంగ్వేజ్, బిహేవియర్, ఎవ్రీథింగ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ కిందకి వస్తాయి. అండ్ చాలా మనకున్న అపోహ ఏంటంటే కేవలం మాట్లాడడమే కమ్యూనికేషన్ అనుకుంటాం, బట్ వినడం కూడా కమ్యూనికేషన్ అండి. బాగా అసలు ఎస్ అండి, మనం వినం, చాలా సందర్భాల్లో మనమే మాట్లాడేస్తూ ఉంటాం. అంటే మనకున్నదంతా మనం ఎస్, అసలు లిజనింగ్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు.
సో ఎదుటి వ్యక్తి యొక్క నేను చెప్తుంటాను నా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సెషన్స్లో వినడం అనేది నేర్చుకుందాం. అవతల వ్యక్తిని ఎంత బాగా వింటే అంత బాగా మళ్ళీ మనం కన్వే చేయగలుగుతాం. సో కమ్యూనికేషన్ ఈజ్ ఎ 2-way ప్రాసెస్ అన్నమాట. నెక్స్ట్ ఇంటర్పర్సనల్ లైఫ్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే మనం వీఆర్ నాట్ ఐసోలేటెడ్, మనం సంఘజీవులం, మనం ఒక సమాజంలో బ్రతుకుతున్నాం. ఒక్కరిగా ఇప్పుడు బిగ్ బాస్ చూసారు కదా మీరు, వాళ్ళందరినీ ఒకే చోట మొబైల్ లేకుండా అలా అంటే అంటే మనం హౌస్ అరెస్ట్ అయ్యి ఉండలేం, మన లైఫ్ అసలు లీడ్ చేయలేం. సో మనం ఇచ్చిపుచ్చుకోవడం, ఇతర వ్యక్తులతో మనం మెదలడం, హౌ వీఆర్ హెల్పింగ్ అదర్స్, హౌ వీఆర్ కేరింగ్ అదర్స్, హౌ వీఆర్ కన్వేయింగ్ విత్ అదర్స్, ఇవన్నీ కూడా ఇంటర్పర్సనల్ స్కిల్స్లోకి వస్తాయి అన్నమాట, సోషల్ స్కిల్స్లోకి వస్తాయి. ఇవన్నీ ఈ స్కిల్స్ని కూడా మనం నేర్చుకున్నప్పుడు, అక్వైర్ చేసుకున్నప్పుడు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలుగుతాం. ఆఫీస్లో మనం నేనే ఒక్కరినే మూడీగా కూర్చుంటాను, నా పని నేను చేసుకొని వెళ్తాను, మాట్లాడను అని గిరిగీసుకొని కూర్చోవడం కుదరదు కదా, కాని పని. ఇట్స్ అ టీమ్ వర్క్. ఇతరులతో మనం వాళ్ళకి మనం పని చేయాలి, పని తీసుకోవాలి. సో అలా కావాలి అన్నప్పుడు మనం ఇంటర్పర్సనల్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. డెసిషన్ మేకింగ్ స్కిల్ అని, నిర్ణయాలు తీసుకోగలగడం, రైట్ టైంలో రైట్ డెసిషన్. ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్. అరే నేను నిన్న ఇలా అనుకుంటే బాగుండు, నిన్న అలా చేసుంటే బాగుండు అని మనం ఎప్పుడు మరి పోనీ ఆ ఎక్స్పీరియన్స్ని తీసుకొని మళ్ళీ ఈరోజు అలా చేస్తామా, చెయ్యం. అంటే సరి అయిన నిర్ణయాన్ని తీసుకోవడం, సరి అయిన నిర్ణయం సరైన టైంలో తీసుకోవడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అండి. ఎస్, ఖచ్చితంగా ఇది పెద్ద స్కిల్ అండి బాబు. అంటే కోపింగ్ స్కిల్స్లోకి వస్తుంది. అంటే మనకు ఒక కష్టం ఎదురైంది, సడన్గా నాకు ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది, నేనేం పాపం చేసినా, నాకే ఎందుకు వచ్చింది, నేను ఇంత కష్టపడుతున్నాను, నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాను, నేను ఇంత హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉంటాను అని భయపడిపోయి ఈ ప్రాబ్లం నుంచి ఏ ప్రాబ్లం అయినా, ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది, మన వర్క్లో ఒకటి బాస్ మనకు తెలియని అడిగారు, సో వాట్స్ దేర్, ఏముంది, నేను నేర్చుకొని నన్ను నేను అప్డేట్ చేసుకుంటాను, ఈ ప్రాబ్లంలో నుంచి బయటపడతాను, ఓవర్కమ్ కావడానికి ఎన్ని సొల్యూషన్స్. నేను ఇక్కడ ఒక టెక్నిక్ చెప్తుంటానండి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్లో, పవర్ మోడల్ అని. పి అంటే ఫస్ట్ ఐడెంటిఫై ఇట్ ఈస్ ఎ ప్రాబ్లమ్ ఆర్ నాట్, ఇట్స్ ప్రాబ్లమ్ ఆర్ నాట్. మనం చాలా సందర్భాలు అది ప్రాబ్లం కాదు, అయినా అది ప్రాబ్లం అని అనుకుంటూ ఉంటాము. బస్సు లేట్ అయిందండి, అదొక పెద్ద ప్రాబ్లం. టైంకి లేవలేదు, అదొక పెద్ద ప్రాబ్లం. మరి ఇది ప్రాబ్లం అనుకున్నప్పుడు మళ్ళీ మనం దాన్ని ఆర్గనైజింగ్ స్కిల్స్ ఉండాలి కదా, అంటే ప్లానింగ్ స్కిల్స్ ఉండాలి కదా. నెక్స్ట్ అది ప్రాబ్లం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనం. ఇఫ్ ఇట్ ఈస్ బయటపడాలి కదా. సో ఒకవేళ ఐడెంటిఫై ఇట్ ఈస్ ఎ ప్రాబ్లమ్ ఆర్ నాట్, ఈజ్ ఇట్ ఏ ప్రాబ్లమ్ ఆర్ నాట్. ఒకవేళ అది ప్రాబ్లం కాదనుకోండి, గొడవే లేదు. ఒకవేళ ప్రాబ్లం అనుకోండి, ఎవ్రీ ప్రాబ్లం హ్యాస్ ఎ సొల్యూషన్. ప్రతి దానికి సొల్యూషన్ ఇంటర్లింక్డ్. ఎస్, సొల్యూషన్ లేని ప్రాబ్లం అనేది ఉండదు. ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓ అండి, అంటే ఓ ఫర్ అంటే ఆప్షన్స్. ఒకవేళ మనం ప్రాబ్లం అని అనుకున్న తర్వాత ఎవ్రీ ప్రాబ్లం హ్యాస్ సో మెనీ ఆప్షన్స్ ఉంటాయి, సొల్యూషన్స్ నెంబర్ ఆఫ్ తెలియకపోవచ్చు. మనం ఆ ప్రాబ్లం అయ్యో నాకు ఇంత కష్టం వచ్చింది అన్న టెన్షన్లో మనకు ఆ ఆప్షన్స్ మనకు కనబడవు. సో ప్రాబ్లం అనుకున్నప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వే ద ఆప్షన్ చాలా ఉన్నాయి, 4-5 ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఏ ఆప్షన్ ఈ సిచ్యువేషన్కి, ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి బాగుంటుంది, ఏదైతే నేను ఇందులోంచి బయటపడగలుగుతాను, ఆ 4-5 ఆప్షన్స్లో ఏది చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎలెక్ట్ ద ఆప్షన్, ఏది చూస్ చేసుకోవాలి, నాకు అనుకూలంగా మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మళ్ళీ ఇక్కడ డెసిషన్ మేకింగ్ వస్తుంది. సో ఏ ఆప్షన్ని నేను ఎలెక్ట్ చేసుకుంటే, చూస్ చేసుకుంటే నేను ఇందులోంచి బయటపడగలుగుతాను. అండ్ నెక్స్ట్ లెటర్ వచ్చేసి ఆర్ అండి, ఆర్ ఫర్ రిఫ్లెక్షన్. ఎస్, ఒక విద్యార్థి ఇంజనీరింగ్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడండి. మా అమ్మ వాళ్ళు నా పైన ఇంత హోప్స్ పెట్టుకున్నారు, ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారు అని నేను ఫెయిల్ అయ్యానని అంటే బాధపడితే వాడికి 3-4 ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకాస్త ప్రిపరేషన్ని ప్లాన్ చేసుకోవడం. ఇంకొకటి ఏంటి, ఆల్రెడీ ఫెయిల్ అయిన విద్యార్థి వాడు బాగా ఆల్కహాల్ తీసుకొని ఆ ప్రాబ్లమ్ని సబ్సైడ్ చేసుకుంటున్నాడు, ఆ కష్టం నుంచి దూరం కావాలని వాడు ఇంకోటి తీసుకుంటున్నాడు, డ్రగ్స్ దిక్కు వెళ్ళొచ్చు, సిగరెట్ స్మోకింగ్ చేయొచ్చు. ఇన్ని ఆప్షన్స్ అన్ని. అంటే నీకు అప్పుడున్న ప్రాబ్లం నీకు బాధ తగ్గడానికి
ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. Yeah. ఆ విద్యార్థి వాడు ఏది చూస్ చేసుకోవాలి ఆ టైంలో? నీ ఫ్రెండ్ని చూసి నువ్వు ఆ మందుకి అలవాటు పడితే ఏం జరుగుతుంది? రిఫ్లెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే విజువలైజింగ్, అంటే డిస్క్రిమినేషన్, వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. నేను ఈ ఆప్షన్ని చూస్ చేసుకుంటే ఇది నేను ఇందులో నుంచి బయటపడతాను, టెంపరీగా బయటపడగలుగుతాను. నేను ఆల్కహాల్ తీసుకుంటే కొంత ఒక పూట, ఒక రోజు నేను నా బాధని మర్చిపోగలుగుతాను. బట్ నేను నా ప్లానింగ్ని ఇంకొక 2 hours ఎక్స్ట్రా చదివి నేను ఇందులో నుంచి బయటపడితే అది పర్మనెంట్ సొల్యూషన్ అది. సో ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్కి ఇన్ని స్టెప్స్, ఇది ఒక వెపన్ అండి. ఇది మనం చాలా అంటే ఆ టైంలో దాన్ని ఎలా డీల్ చేయాలి, ఎలా కోపప్ చేసుకోవాలి అనేది చాలా అవసరం అండి. సో దీస్ ఆర్ ద స్కిల్స్. ఎస్ అండి, ఇంకా ఉన్నాయండి. సో ఇంట్రాపర్సనల్ స్కిల్ అంటే మనం సెల్ఫ్ అవేర్నెస్ అని చెప్పాను, కానీ మనతో మనం ఎలా లైఫ్ లీడ్ ఎలా మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి, ఏం చేయాలి అండ్ మనము కోపప్ స్కిల్స్లో మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చెప్పుకున్నాం. కమ్యూనికేషనల్ స్కిల్స్ అంటే మనం మళ్ళీ ఒకసారి నేను చెప్తాను ఫస్ట్ నుంచి. సెల్ఫ్ అవేర్నెస్, ఇది చాలా అవసరము, మన పట్ల మనకి అవేర్నెస్ ఉండడం. తర్వాత బీయింగ్ ఎంపథెటిక్, సింపతి అండ్ ఎంపతి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్రిటికల్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డెసిషన్ మేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ కోపింగ్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఇవన్నీ కూడా మనకి కోర్ అంటే చాలా అవసరమైన స్కిల్స్. వీటిని మనం అక్వైర్ చేసుకుంటే ఎలా నేర్చుకుంటాం? చూసి నేర్చుకుందాం, అబ్జర్వేషన్ ద్వారా నేర్చుకుందాం, గొప్ప గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రల్ని చదవడం ద్వారా నేర్చుకుందాం, బయోగ్రఫీస్ చదవడం ద్వారా నేర్చుకుందాం. ఎటు వచ్చేసి అల్టిమేట్గా మనకు కావాల్సింది మన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయడం, స్ట్రెస్ లేకుండా లీడ్ చేయడం. డెఫినెట్లీ. చివరిగా క్లుప్తంగా చెప్పండి మేడం, లైఫ్ స్కిల్స్ అనేవి ఇప్పుడున్న సమాజంలో ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తున్నాయి? వాటి యొక్క అవసరం అసలు టోటల్గా మానవుడు సంఘజీవి మనం అనుకున్నట్టే ఈ మనుషులందరికీ కూడా, హ్యూమన్ బీయింగ్స్ అందరికీ ఎంతవరకు అవసరం అనుకోవచ్చు అంటారు? చాలా అవసరం అండి. వితౌట్ లైఫ్ స్కిల్స్ మనం జీరో. మనము అంటే ఇంట్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే మనం బయటకు వెళ్ళి తెలియకుండా ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ వాటిని ఇంకా షార్పెన్ చేసుకోవడం, ఒక వ్యక్తి ఒక సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, వాళ్ళు చేయగలిగినప్పుడు నేనెందుకు చేయలేను అన్న ఒక ఆలోచన, మనం ఇంకొంత మరింత మెరుగ్గా సిచ్యువేషన్ని లీడ్ చేయడానికి అవసరమైన స్కిల్స్ అన్నింటినీ, అది మళ్ళీ అగైన్ ఏంటంటే ఇది ఒక స్కూలో, ఒక సొసైటీను, ఒక ఫ్రెండ్, ఒక టీచరు, ఒక అమ్మో, ఒక నాన్నో అలా కాదు, ఎవరికి వాళ్ళుగా మనం నేర్చుకుంటూనే ఉండాలి. సెల్ఫ్ డెవలప్మెంట్ అంటే ప్రతి చోట, ప్రతి సిచ్యువేషన్, ప్రతి పర్సన్, ప్రతి అవకాశం, చిన్న వాళ్ళ నుంచి కానీ పెద్దవాళ్ళ నుంచి కానీ మనం నేర్చుకుంటూ, ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్, ఎవర్ లెర్నింగ్ ప్రాసెస్. అంటే మనకి అంటే అబ్జర్వేషన్ ద్వారా నేర్చుకునే స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. లైఫ్ స్కిల్స్ అని ఇప్పుడు కోర్సెస్ కూడా ఉన్నాయి, బయట సెంటర్స్ నేర్పిస్తున్నారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అంటే మనం అవకాశాలు అనేవి బోలెడు ఉన్నాయండి, ఆపర్చునిటీస్ అనేవి చాలా ఉన్నాయి. వాటిని గుర్తించి వాటి దిశగా మనం ఆలోచించి నేను ఇవి నేర్చుకుంటే నేను డెవలప్ అవుతాను, నా పర్సనాలిటీని షేపప్ చేసుకుంటాను, నేను డెవలప్ అవుతాను అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి స్టూడెంటే కాదండి, ప్రతి వ్యక్తికి లైఫ్ స్కిల్స్ అనేది చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్ అండి. లైఫ్ స్కిల్స్ గురించి, వాటి ఇంపార్టెన్స్ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. చూసారుగా, ఇది ఇవాళ జైహో సక్సెస్ మంత్ర. తిరిగి మరో జైహో సక్సెస్ మంత్రాలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.